ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13/1/2024. बाबा చెప్తున్నారు, मीठे बच्चे मनुष्य शरीर की उन्नति का प्रबंध रचते, आत्मा की उन्नति व चढ़ती का साधन बाप ही बतलाते हैं. ये बाप की ही రెస్పాన్సిబిలిటీ है. మధురమైన పిల్లలు మనుషులు శారీరక ఉన్నతి యొక్క ఏర్పాట్లు రచిస్తారు. మనుషులు శరీరం యొక్క ఉన్నతి యొక్క ఏర్పాట్లని రచిస్తారు. ఆత్మ యొక్క ఉన్నతి లేదా ఆత్మ యొక్క ఎగిరేందుకు సాధనం బాబాయే తెలియచేస్తారు. ఆత్మ యొక్క ఉన్నతి లేదా ఆత్మ ఎగరటానికి గల సాధన బాబాయే తెలియచేస్తారు. ఇది తండ్రి యొక్క బాధ్యత. ఇది తండ్రి యొక్క బాధ్యత. శారీరక ఉన్నతి కోసం మనుషులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆత్మ యొక్క ఉన్నతి లేదా ఆత్మ యొక్క ఎగిరేందుకు సాధన తండ్రి తెలియచేస్తున్నారు. ఇది తండ్రి యొక్క బాధ్యత అంటున్నారు. ప్రశ్న, सदा बच्चों की उन्नति होती रहे, उसके लिए बाप कौन कौन सी श्रीमत देते हैं. ప్రశ్న అడుగుతున్నారు. సదా పిల్లల యొక్క ఉన్నతి అనేది జరుగుతూ ఉండాలి. సదా పిల్లల యొక్క ఉన్నతి జరుగుతూ ఉండాలి. దానికోసం బాబా ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తున్నారు? దానికోసం బాబా ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తున్నారు? ఏ శ్రీమతాన్ని ఇస్తున్నారంటే సలహా బాబా ఏమి ఇస్తున్నారు? వాటి కోసం, మన ఉన్నతి జరగటం కోసం. సదా పిల్లల యొక్క ఉన్నతి జరుగుతూ ఉండాలి. దానికోసం బాబా ఏ శ్రీమతాన్ని ఇస్తున్నారు? उत्तर जवाब फर्स्ट पॉइंट, बच्चे अपनी उन्नति के लिए पिల్లలు మీ ఉన్నతి కోసం फर्स्ट पॉइंट, सदा याद की यात्रा पर रहो, याद से ही आत्मा के जंक निकलेगे. సదా స్మృతి యొక్క యాత్రలో ఉండండి. సదా స్మృతి యొక్క యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ యొక్క మలినం తొలగుతుంది. ఆత్మకు పట్టిన తుప్పు తొలగుతుంది. స్మృతి ద్వారానే ఆత్మ యొక్క మలినం లేదా ఆత్మకు పట్టిన తుప్పు తొలగుతుంది. सेकंड पॉइंट, कभी भी बीते को याद नहीं करो और आगे के लिए कोई आशा ना रखो. సెకండ్ పాయింట్ చెప్తున్నారు బాబా, ఎప్పుడూ కూడా జరిగిపోయిన వాటిని స్మృతి చేయకండి. ఎప్పుడూ కూడా జరిగిపోయిన వాటిని స్మృతి చేయకండి. అలాగే ముందు కోసం ఎలాంటి ఆశ ఉంచుకోండి. సతయుగం కోసం ఉంచుకోవచ్చు ఆశ, పరంధామానికి వెళ్ళాలనే ఆశ ఉంచుకోవచ్చు. ఎందుకంటే దానికి ఆశ ఉంటేనే ప్రాప్తి ఉంటుంది, పురుషార్థం చేయగలుగుతాం. అందులో స్వార్థం అనేది ఏమీ లేదు. మన భవిష్యత్తులో డెవలప్మెంట్ కోసం అది ఓకే. ఈ భవిష్యత్తులో వీటిని సంపాదించాలి, ఇది పొందాలి, ఇది ఏదైతే లౌకికంలోనికి రిలేటెడ్ ఉంటుందో, వినాశనానికి సంబంధించిన ఆశ ఉంటుందో అలాంటి వాటిని పెట్టుకోవద్దండి. అంటే మీకు డౌట్ రావచ్చు, బాబా ఏ ఆశ పెట్టుకోవద్దన్నారు కదా, సతయుగంలోకి వెళ్ళడం కూడా ఒక ఆశే కదా, ఉంచుకోవచ్చు అని. ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ తర్వాత కల్పం మొత్తానికి ఉపయోగపడే పురుషార్థం చేయాలంటే ఇప్పుడే చేయాలి కాబట్టి ఆశ ఉంచుకోవచ్చు. థర్డ్ పాయింట్, మూడో పాయింట్, శరీర నిర్వాహకే లియే, శరీర నిర్వహణార్థం కోసం
शरीर निर्वाहन के लिए कर्म भले करो, लेकिन जो भी टाइम मिले वो वेस्ट नहीं करो। बाप की याद में टाइम सफल करो। బాబా అంటున్నారు శరీర నిర్వహణ కోసం కర్మ భలే చేయండి, శరీర నిర్వహణ కోసం కర్మ భలే చేయండి, కానీ ఎవరికైతే ఏదైతే టైం లభిస్తుందో దాన్ని వేస్ట్ చేసుకోకండి, ఏదైతే టైం లభిస్తుందో దాన్ని వేస్ట్ చేసుకోకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలం చేసుకోండి, తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలం చేసుకోండి. 4th पॉइंट, 4वां पॉइंट, कम से कम 8 घंटा ईश्वरीय सेवा करो तो तुम्हारी उन्नति होती रहेगी. తక్కువలో తక్కువ 8 గంటలు, తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ సేవను చేస్తూ ఉన్నట్లయితే, అది మనసు ద్వారా కావచ్చు, తనువు ద్వారా కావచ్చు, ధనం ద్వారా కావచ్చు, వాచ ద్వారా కావచ్చు, ఎలా అయితే అలా తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ సేవ చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క ఉన్నతి జరుగుతూనే ఉంటుంది. అంటే నష్టం అనేది ఉండదు, లాభమే ఉంటుంది. దేన్ని మీరు పెడితే అది మీకు ప్రాప్తి అవుతుంది, ప్రారంధం తయారవుతుంది, లాభం కూడా చేకూరుతుంది. ఇలా బాబా 4 రకాల సలహాలు ఇచ్చారు. దేనికోసం? మన ఉన్నతి జరగాలి అంటే వీటన్నిటిలో మనం పెడితే మొత్తం 4 పాయింట్లు చెప్పారు బాబా. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को अथवा आत्माओं को समझाते हैं. मनुष्य कहते हैं आत्मा की रिस्पॉन्सिबिलिटी है परमात्मा के ऊपर. वही सब आत्माओं की उन्नति और मन की शांति का रास्ता बता सकते हैं. आत्मा रहती है भ्रुकुटी में सबसे न्यारी. अक्सर करके रोग होते हैं शरीर में, यहाँ भ्रुकुटी में नहीं, बल सिर में दर्द पड़ेगा, परंतु जो आत्मा का तख्त है वह कोई तकलीफ नहीं होगी, क्योंकि उस तख्त पर आत्मा विराजमान है. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు లేదా ఆత్మలకు అర్థం చేస్తూ ఉన్నారు. మనుష్యులు అంటారు ఆత్మ యొక్క బాధ్యత పరమాత్ముడి పైన ఉంది అని. ఆ ఆత్మలందరి యొక్క ఉన్నతి మరియు మనస్సుకు శాంతి యొక్క దారిని తెలియచేయగలుగుతారు వారే అని. అంటే వారంటే ఎవరు? పరమాత్ముడు అని. ఆత్మ ఉంటుంది ఎక్కడంటే మన శరీరం మొత్తంలో అతి స్థానం, అతి పైన ఉన్నటువంటి స్థానమైనటువంటి భ్రుకుటి మధ్యలో ఉంటుంది. మెయిన్ గా చెప్పాలంటే రోగం అనేది శరీరంలోనే, ఆత్మకే రోగం లేదు. ఇక్కడ భ్రుకుటి మధ్యలో భ్రుకుటికి ఇక్కడ ఉన్న భ్రుకుటిలో దానికి ఏమి కాదు. భలే తలనొప్పి వస్తుంది, కానీ ఆత్మ ఏదైతే సింహాసనంపై కూర్చుందో దానికి ఎలాంటి కష్టము జరగదు. ఎందుకంటే ఆత్మ సింహాసనం పైన విరాజమానమై ఉంది. बाबा अब आत्मा की उन्नति अथवा शांति देने वाला सज्जन तो एक ही परमात्मा है. ఆత్మ యొక్క ఉన్నతి మరియు శాంతిని ఇచ్చేటటువంటి డాక్టర్ అయితే ఒక్క పరమాత్మయే. जब आत्मा की उन्नति हो तब आत्मा को हेल्थ वेल्थ भी मिले. ఎప్పుడైతే ఆత్మకు ఉన్నతి జరుగుతుందో అప్పుడే ఆత్మకు ఆరోగ్యం, సంపద అన్ని లభిస్తాయి. शरीर का तो कितना भी करो उससे कोई नहीं ఉన్నతి होगे. శరీరం కోసం మీరు ఎంత చేయండి దానిలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉండదు. శారీరకంగా ఫిట్నెస్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ ఇప్పటికైనా ఈ శరీరం పోవాల్సిందే. ఈ శరీరంతో పట్టుకెళ్ళేదైతే ఏమీ లేదు. కానీ అదే ఆత్మపరంగా మీరు చేస్తారనుకోండి, ఆత్మ ఏదైతే డెవలప్ అవుతుంది, ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకుంటున్నా మీరు ఎంత కష్టపడినది మీతో పాటు వస్తుంది అంటున్నారు బాబా. అంటే బాబా అంటున్నారు शरीर के कुछ ना कुछ किट पिट तो रहते ही है.
आत्मा की उन्नति तो सिवाय बाप के कोई कर ना सके, और सब दुनिया में शरीर की उन्नति का प्रबंध रचते हैं, बाकी आत्मा की चिड़ती के अलावा उन्नति होती नहीं है। वो तो बाप ही सिखलाते हैं। सारा मदर आत्मा पर है, आत्मा ही 16 कला बनती है, फिर आत्मा ही बिल्कुल कला रहित हो जाती है। तो బాబా అంటున్నారు, శరీరానికి ఎంత ఉన్నతి చేసినా శరీరానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఆత్మ యొక్క ఉన్నతి అయితే బాబా తప్పించి ఇంకెవరు చేయలేరు. అలాగే మిగతా ప్రపంచంలో శారీరకం కోసం, డెవలప్‌మెంట్ కోసం జిమ్స్ అని, ఇవని, అవని చాలా ఉన్నాయి. ప్రకృతి వైద్యాలని చాలా ఉన్నాయి. కానీ ఆత్మ యొక్క డెవలప్‌మెంట్ కోసం, ఆత్మ యొక్క ఎగిరే కల కోసమైతే ఏవి లేవు. వినాశనం అయిపోయే దాని కోసమైతే చాలా ఏర్పాట్లున్నాయి. అవినాశిగా ఉండే దాని కోసమైతే ఏర్పాట్లు ఎవరు చేయలేరు, యుక్తుల్ని చెప్పలేరు. కేవలం బాబా తప్పించి. అంటే బాబాయే నేర్పిస్తున్నారు. మొత్తం ఆధారం అంతా దేనిపై ఉందంటే ఆత్మ పైనే. ఆత్మే 16 కళలుగా అవుతుంది. ఆత్మీయ పూర్తిగా కళారహితంగా కూడా అయిపోతుంది. 16 కళలుగా అవుతుంది. తర్వాత కళలు తక్కువ అవుతూ ఉన్నాయి. ఇది కూడా తండ్రి అర్థం చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, సతయుగంలో మీకు చాలా సుఖం ఉండేది. ఆత్మ ఎగిరే కళల్లో ఉండేది. అలాగే సత్సంగాల్లో ఆత్మ యొక్క ఉన్నతి ఎలా అవుతుందన్నది ఈ విషయం ఎవరు అర్థం కూడా చేయించలేకపోయారు. ఓ జిస్మానీ నశ మీరైతే వాళ్ళైతే దైహిక నష్టాల్లో ఉంటారు. దేహాభిమాని అది దేహాభిమానం. బాబా మీకు ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఆత్మ जो तमो प्रधान बनी है उनको सतो प्रधान बनाना है। यह सब है रूहानी बातें, वहां है जिस्मानी बातें। सज्जन लोग एक हट निकाल दूसरा डालते हैं। అయితే బాబా అంటున్నారు, ఆత్మ ఉన్నత కళల్లో ఉండేది, చాలా సుఖీగా ఉండేది సతయుగంలో. సత్సంగాల ఆత్మ ఉన్నతి ఎలా జరుగుతున్నది విషయాన్ని ఎవరు చెప్పలేరు. వాళ్ళు దైహిక నష్టాలు ఉంటారు. అందుకని దేహాభిమానమైంది. ఇప్పుడు మీకు బాబా ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా అయిపోయిందో ఇప్పుడు దాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ అందరూ ఆత్మిక విషయాలే బాబా మనకి అర్థం చేస్తూ ఉన్నారు. అక్కడ దైహికమైన విషయాలు చెప్తారు. డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఒక గుండె తీసి ఇంకొక గుండెని వేస్తున్నారు. అంటే ఆత్మ ఇక్కడే ఉంటుంది గుండె ఉన్న స్థానంలో, అంటే ఆత్మను తీసినంత ఈజీగా ఆత్మనైతే తీయలేరు కదా. అయితే బాబా అంటున్నారు, దీనికి ఆత్మకి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇంకా కోయి తాలూక్ నై ఆత్మ సే, ఆత్మతో బుర్కటి మీద అయితే ఆత్మ ఎక్కడ ఉంటుంది, బుర్కటి మధ్యలో ఉంటుంది. ఇంకా ఆపరేషన్ అది కూర్చునే ఉంటా, దానికి ఆపరేషన్ ఏమి జరగనే జరగదు. అంటే ఇక్కడికి ఆపరేషన్ అవుతుంది కదా, గుండె తీసి ఇంకో గుండె పెడితే ఆత్మకు కూడా ఏదైనా అవుతుంది. తలనొప్పి వస్తే ఆత్మకి ఏమైనా నొప్పి వస్తుంది. ఈ రోజు అన్ని క్లియర్ చేస్తున్నారు బాబా. अच्छा बाप समझाते हैं आत्मा की उन्नति तो एक ही बार होती है। आत्मा जब तमो प्रधान हो जाती है तब आत्मा की उन्नति करने वाला बाप आता है। उनके बगैर किसी भी आत्मा की चढ़ती कला हो ना सके। बाप कहते हैं चिची तमो प्रधान आत्मा ये मेरे पास आ ना सके। तुम्हारे पास जब कोई आते हैं तो कहते हैं शांति कैसे मिले अथवा उन्नति कैसे हो, परंतु ये नहीं जानते कि उन्नति के बाद हम कहाँ जाएंगे, क्या होगा। మంచిదే బాబా అర్థం చేస్తున్నారు. ఆత్మ యొక్క ఉన్నతి కోసమైతే ఒకే ఒక్కసారి జరుగుతుంది. మొత్తం కల్పంలో సంగమ యుగం మాత్రమే. ఆత్మ ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు ఆత్మ యొక్క ఉన్నతి చేసేటటువంటి తండ్రి వస్తారు. వారు కాకుండా ఏ ఆత్మకు కూడా ఎక్కే కళ చెప్పలేరు, డెవలప్మెంట్ అయ్యే సాధన చేయించలేరు. అయితే బాబా చెప్తున్నారు, ఇది చిచ్చి తమో ప్రధాన ఆత్మలు నా దగ్గరికి అయితే రాలేరు. మీ దగ్గర ఎప్పుడైనా ఎవరైనా వచ్చినట్లయితే అంటారు, శాంతి ఎలా లభిస్తుంది అంటే ఉన్నతి ఎలా జరుగుతుంది అడుగుతారు. కానీ ఈ విషయం తెలియదు, ఉన్నతి తర్వాత ఏం జరుగుతుంది, ఏమవుతుంది. ఒకవేళ ఆత్మ డెవలప్ అయ్యింది, దానిలో ఉన్న సత్వ ప్రధానత వచ్చింది, 16 కళ నిండుగా అయిపోయింది, తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియదు అన్నారు బాబా. पुकारते हैं पतित से पावन बनाओ, जीवन मुक्ति में ले जाओ, तो आत्माओं को ले जाएंगे ना। शरीर तो यहाँ खत्म हो जाएंगे, परंतु ये बातें किसकी बुद्धि में नहीं है। यह ईश्वरीय मत, बाकी वो सब है मानव मत। ईश्वरीय मत से एकदम
आसमान में चढ़े जाते हो, शांति धाम सुख धाम में, फिर ड्रामा आंसर नीचे भी उतरना ही है. పిలుస్తూ ఉన్నారు పద్ధతుల్ని పవిత్రంగా తయారు చేయండి అని, జీవన్ముక్తి ధామంలోకి తీసుకువెళ్ళండి అని. ఆత్మలకే తీసుకెళ్తారు కదా బాబా. శరీరం అయితే ఇక్కడ సమాప్తం అయిపోవలసిందే, కానీ ఈ విషయాలు ఎవరి బుద్ధిలో కూడా లేవు. ఇది ఈశ్వరీయ సలహా. మిగతా అన్ని కూడా మానవుని యొక్క సలహా. ఈశ్వరీయ సలహాతో పూర్తిగా ఆకాశం కన్నా ఉన్నతంగా వెళ్తున్నారు. అంటే ఏంటి? ఆకాశాన్ని దాటి కూడా అయినటువంటి ఉన్నతమైన స్థానం, పరంధామానికి వెళ్ళే స్థితిని మనం పొందుతున్నాము. అదే ఏంటంటే శాంతిధాము సుఖధాం. డ్రామానుసారంగా మనం కిందకైతే దిగాల్సిందే అంటున్నారు. అంటే నేను వెళ్ళను అనడానికైతే లేదు అంటున్నారు. आत्मा की उन्नति के लिए बाप के सिवाय और कोई सज्जन नहीं है. सज्जन फिर तुमको आप समान बनाते हैं. कोई तो बहुतों को उन्नति अच्छी करते हैं, कोई मीडियम, कोई थर्ड, औरों की उन्नति करते हैं. आत्मा की उन्नति का जवाबदार ही एक बाप. दुनिया में किसको मालूम नहीं है. बाप कहते हैं इन साधुओं आदि को भी उद्धार करने मैं आता हूँ. पहले जब आत्मा आती है तो पवित्र ही रहते हैं. अब बाप आए सबकी उन्नति करने, नंबरवार पुरुषार्थ अनुसार तुम्हारी देखो कितनी उन्नति हो जाती है. అయితే బాబా అంటున్నారు ఆత్మ ఉన్నతి తండ్రి తప్పించి ఇంకే డాక్టర్ చేయలేరు. ఆత్మిక డాక్టర్ ఎవరంటే ఒక శివబాబా. శారీరక డాక్టర్లు అయితే చాలా మంది ఉన్నారు. సజ్జన్ ఆయన మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. కొంతమంది చాలా ఉన్నతి మంచి చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే మీడియం, కొంతమంది థర్డ్ కూడా చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు ఆత్మ యొక్క ఉన్నతి కూడా జవాబుదారి ఎవరంటే ఒక బాబాదే. ఆత్మ డెవలప్ అవ్వాలంటే దాని బాధ్యత ఎవరిది? నాది అంటున్నారు బాబా. కొంతమంది చాలా మంది ఉన్నతి చేస్తారు, చాలా మంది చేస్తారు, కొందరు థర్డ్ చేస్తారు, కొందరు మీడియం చేస్తారు, కొందరు ఔరంకి ఉన్నతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే బాబా చెప్తున్నారు ఈ సాధువులు సన్యాసులు వీళ్ళందరి యొక్క ఉద్ధారణ చేయడానికి నేను వస్తాను. మొదటి ఎప్పుడైతే ఆత్మ వచ్చినట్లయితే పవిత్రంగా ఉన్న ఆత్మే వస్తుంది. ఎప్పుడైతే తండ్రి వచ్చారో అందరి యొక్క ఉన్నతి చేస్తారు. నెంబర్ వారి పురుషార్థానుసారంగా మీరు చూసుకోండి ఎంత ఉన్నతి అనేది జరుగుతుంది. అంటే బాబా అంటున్నారు అక్కడ మీకు శరీరం కూడా చాలా ఫస్ట్ క్లాస్ కి లభిస్తుంది. తండ్రి అవినాశి డాక్టర్, వారే వచ్చి మీ యొక్క ఉన్నతి చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు ఆయన మన మధురమైన ఇంటికి తీసుకెళ్తారు. ఓ లోగ్ మూన్ పర్ జాతే హై, వాళ్ళు చంద్రమండలానికి వెళ్తారు. अविनाशी सज्जन तुमको उन्नति प्राप्त कराने के लिए कहते हैं मामेकम याद करो तो विकर्म विनाश होंगे. అవినాశి డాక్టర్ మీకు ఉన్నతిని ప్రాప్తి చేయించడం కోసం చెప్తున్నా, నన్ను ఒక్కడనే స్మృతి చేస్తున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. अविनाशी सज्जन तुमको उन्नति कराने के लिए मामेकम याद करो तो विकर्म विनाश करेंगे. बाप विश्व के बच्चों को लिबरेट करते हैं. जब तुम स्वर्ग में जाएंगे तब और सब शांति धाम में होंगे. बाप कितना वंडरफुल कार्य करते हैं, कमाल है बाप की. तब कहते हैं तुम्हारी गति मति तुम ही जान, आत्मा में ही मत है, आत्मा अलग हो जाए तो मत मिल ना सके. అయితే బాబా ఏమంటున్నారంటే విశ్వం యొక్క పిల్లలందరినీ కూడా ముక్తుల్ని చేస్తున్నారు బాబా. ఎప్పుడైతే మీరు స్వర్గంలోకి వెళ్తారో అప్పుడు మిగతా వాళ్ళందరూ శాంతిధామంలోకి వెళ్తారు. బాబా ఎంత అద్భుతమైన కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు. అద్భుతం కదా తండ్రిది. ఎప్పుడైతే అంటారు కదా మీ గతి మతి మీకే తెలుసు, ఆయన ఇచ్చిన సలహా, ఆ సలహా వల్ల పొందేటటువంటి గతి బాబాకి మనకే తెలుసు. ఆత్మలోనే ఉంది కదా సలహా అనేది. ఎప్పుడైతే ఆత్మ వేరైపోతుందో సలహా కూడా లభించదు. ఈశ్వరీయ సలహాతోనే ఎగిరేటటువంటి కళ, మానవ సలహాతోనే దిగజారేటటువంటి కళ. ఇది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు స్వర్గం అవి స్వర్గ బందయ్యా, స్వర్గం అయిపోయింది. ఈ 100 సంవత్సరాలు ఈ డెవలప్మెంట్ అంతా చూసి, ఈ రంగురంగుల ప్రపంచం చూసి ఏమనుకుంటారంటే ఇదే స్వర్గం. ఆగే చల్కర్ మాలూం పడేగా ఏ నరకే వా స్వర్గ. ముందు ముందు తెలుస్తుంది పరిస్థితులు వచ్చిన దాని ప్రకారం ఇది స్వర్గమా నరకమా. భాషకే ఊపర్ కిత్నా హంగామా కడితే, భాషపై కూడా ఎంతో గొడవలు జరుగుతూ ఉంటాయి. దుఃఖీ కదా, స్వర్గంలో దుఃఖం అనేది ఉండదు.
భూకంపాలు జరగవు. ఇప్పుడు పాత ప్రపంచం యొక్క వినాశనం జరగవు. ఇప్పుడు పాత ప్రపంచం యొక్క వినాశనం జరగాలి, అప్పుడే స్వర్గం కూడా తయారవుతుంది. फिर आधा कल्प वो भी गुम हो जाता है, తర్వాత అర్ధకల్పం అది కూడా మాయమైపోతుంది స్వర్గం కూడా. అయితే ద్వారకే సాగరికి నీచే చలే గए అంటారు, ద్వారక సాగరం కిందకి వెళ్ళిపోయింది. సోనేకి చీజే నీచే దబ్ గए हैं. అయితే బాబా అంటున్నారు బంగారు వస్తువులు కిందకి వెళ్ళిపోయావి అని అంటారు. సో తో జరూర్ అర్థక్వేక్ సే నీచే జాయేగి, తప్పనిసరిగా ఈ భూకంపాల వల్ల కిందకి వెళ్తుంది. సముద్రకు తోడే కోద్ కర్నే కే లేంగే, సముద్రాన్ని ఏమైనా తవ్వి తీసుకోగలుగుతారా? ధరతీ కొద్దు కోతే హే, తవ్వడం ఎక్కడ తవ్వుతారంటే భూమిని తవ్వుతారు కదా, వహాసే మాల్ నికల్తా, అక్కడ నుండే మాల్స్ అన్ని వెలువడతాయి. बाप कहते हैं मैं सबको उपकार करता हूँ, मेरा फिर सब उपकार करते हैं, गाली देते हैं. బాబా అంటున్నారు నేనైతే అందరి యొక్క ఉపకారాన్ని చేస్తాను, నాదైతే కొంతమంది ఉపకారము చేస్తారు, కొందరు నింద కూడా చేస్తారు. మైతో అపకారి కవి ఉపకారం కర్తా, నేను అపకారులకు కూడా ఉపకారం చేస్తాను. మేరీ జరూర్ మహిమ హోని, అలాంటప్పుడు నాకు ఎంత మహిమ అనేది జరగాలి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు భక్తి మార్గమే దేకో కిత్నా మాన్ హే, భక్తి మార్గంలో చూడండి ఎంత విలువ ఉంటుందో. పిల్లలు తండ్రి యొక్క మహిమ ఎంత చేస్తూ ఉన్నారు. చిత్రాల్లో 32 గుణాలను చూపించారు, నిన్ను కూడా బాబా చెప్పారు 32 గుణాల యొక్క చిత్రాన్ని పెట్టుకొని మహిమ చేయండి అని చెప్పి. అవి तुम भी बाप जैसे गुणवान बन रहे हो तो कितना पुरुषार्थ करना है, మీరు కూడా తండ్రి సమానమైనటువంటి గుణవంతులుగా అవుతున్నారంటే ఎంత పురుషార్థం చేయాలి, అవ్వాలా లేదు, ప్రయత్నం అయితే చేయాలి. టైం వేస్ట్ నై కన్నా చాయే, ఎప్పుడు కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. బహుత్ హైయెస్ట్ బాప్ పడాతే హై తో రోజ్ జరూర్ పడనా చాయే, అతి విలువైనటువంటి తండ్రి మనకు చదివిస్తున్నారంటే చదువుని రోజు చదువుకోవాలి. ये अविनाशी बाप भी है, टीचर भी है, पिछाड़ी में आने वाले पुराणों से भी तीके जा रहे हैं. ఈయన అవినాశి తండ్రి, టీచర్, లాస్ట్ లో వచ్చే వాళ్ళు పాత వాళ్ళ కన్నా కూడా చాలా చురుగ్గా వెళ్తున్నారు, అన్ని సబ్జెక్టులో కూడా ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ. अब सारी दुनिया की ఉన్నతి हो रही, ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క ఉన్నతి అనేది జరుగుతుంది. బాప్ ద్వారా, ఎవరి ద్వారా అంటే తండ్రి ద్వారా. శ్రీకృష్ణుని కూడా గుణవంతుడిగా తయారు చేసింది ఎవరు? తండ్రి. అందరికీ ఇచ్చేవాడు కూడా ఈ తండ్రే, మిగతా అందరూ తీసుకునేవాళ్ళు, ఇచ్చేవారు మాత్రం ఒక్కరే. ఏ ఘరానా బన్ రహా హై నెంబర్ వార్ పురుషార్థ్ అనుసార్, ఈ తయారవుతూ ఉంది మన వంశం, మన స్వర్గం, మన ధర్మం, అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా. అనంతమైన తండ్రి చూస్తున్నారు ఎంత మధురంగా ఎంత ప్రియంగా అయ్యారు మనము అని. ఉంచితే ఉంచే బాప్ ద్వారా సత్కి ఉన్నతి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా అందరి యొక్క ఉన్నతి జరుగుతూ ఉంది. బాకీతో సబ్కో సీడీ ఉత్తరనాయి, మిగతా అందరు కిందకి దిగాల్సిందే, మనం మాత్రమే ఎక్కే కళల్లోకి వెళ్తూ ఉన్నాం. కమాల్ హే బాప్, ఈ అద్భుతం అంటే ఎవరిదంటే తండ్రిదే. బల్కావో పీవో సబ్ కుచ్ కరో సిర్ఫ్ బాబాకి గుణ్ గావ్, తినండి తాగండి ఏదైనా చేయండి కానీ బాబా గుణాన్ని గాయనం చేస్తుండే. ఈ మధ్యనల్లా బాబా చెప్తున్నారు కదా, మహిమ చేయండి, మీ మహిమ చేసుకోండి. మన 3 మహిమల గురించి చెప్పారు కదా, తండ్రి మహిమ, స్వయం మహిమ, దేవతల మహిమ. అయితే బాబా అంటున్నా మీకు రాత్రి టైం లభించినట్లయితే అప్పుడు కూడా యోగా చేయండి. ऐसे नहीं बाबा की याद में रहने से खाना नहीं खा सकते, నేను బాబా స్మృతిలో ఉండిపోయిన తినట్లేదు అలా వద్దు అంటున్నా. దేని పురుషార్థం చేయండి, మనసుకు తిండి బాబా స్మృతి జ్ఞానం, శరీరానికి తిండి కూడా లభించాలి కదా, ఎందుకంటే ఇది అంతిమ శరీరం. బాబా అంటున్నాను మీకు రాత్రులు టైం లభిస్తుంది కదా, 8 గంటలతో పురుషతే, 8 గంటలు టైం ఉంది. బాబ్కైతే కమ్సే కమ్ 8 గంట ఇస్ గవర్నమెంట్ కి సర్వీస్ కరు. అయితే బాబా చెప్తున్నారు తక్కువలో తక్కువ 8 గంటలు ఈ గవర్నమెంట్ యొక్క సేవ చెయ్యండి. జోబే ఆయే ఉनको ఆత్మకి ఉన్నతికి లియే రాస్తా బతాओ, ఎవరు వస్తారో వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ కోసం మనం దారిని తెలియజేసే బాధ్యత తండ్రి మనకు చెప్పారు, మనం అది చేయాలి. जीवन मुक्ति माना विश्व का मालिक और मुक्ति माना ब्रह्मांड का मालिक, ये समझाना तो सहज है ना, परंतु तकदीर में नहीं है तो तदबीर क्या कर सकते हैं, क्या कर सकेंगे. బాబా అంటున్నారు జీవన్ ముక్తి అంటే విశ్వానికి యజమానిగా ఉంటాం, ముక్తి అంటే బ్రహ్మాండానికి యజమానిగా.
ఈ అర్థం చేయించటం సహజమే కదా, సహజమా కష్టం? కానీ భాగ్యంలో లేదనుకోండి, వాళ్ళ అదృష్టంలో కూడా చేసుకోలేరు. बाबा समझाते हैं कि बाप की याद सिवाय आत्मा के जंक निकल नहीं सकते। बल ज्ञान सारा दिन सुना वो, परंतु आत्मा की उन्नति का उपाय याद के सिवाय कोई नहीं। बाप बच्चों को बहुत प्यार से रोज रोज समझाते हैं, परंतु अपनी उन्नति करते हैं व नहीं करते हैं वो हर एक खुद समझ सकते हैं। ते बाबा అర్థం చేస్తున్నారు, తండ్రి స్మృతి తప్పించి ఇంకొక ఉపాయం లేదా ఆత్మకు పట్టినటువంటి మలినం పోవటం. భలే మీరు రోజంతా జ్ఞానం ఎంతమందికైనా వినిపించండి, కానీ ఆత్మ యొక్క ఉన్నతి యొక్క ఉపాయం స్మృతి తప్పించి ఇంకేమీ లేదు. ఒక్క బాబా స్మృతిలోనే ఉంది. తండ్రి పిల్లలకు చాలా ప్రేమగా రోజు రోజు అర్థం చేయిస్తున్నారు. అలాంటప్పుడు మీ ఉన్నతి చేసుకోవాలంటారా వద్దంటారా? అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోగలరు కదా, నా డెవలప్మెంట్ అవుతుందా, నా నష్టమా. నా మధ్యన చెప్పారు, మీరు వ్యాపారీలు అంటే ఎందులో ఎక్స్పర్ట్ ఉంటారు? నష్టం ఎంత, లాభం ఎంత, నష్టం కాకుండా చూసుకోండి. ये सिर्फ तुम नहीं सुनते हो, परंतु सब सेंटर्स वाले बच्चे सुनते हैं. కేవలం ఒక్కరే కాదు, అన్ని సెంటర్స్ లో ఉన్న పిల్లలు ఇది వింటున్నారు కదా ఒకే సమయంలో. ये टेप रखी है, ये भी अपने में आवाज बढ़ जाते हैं सर्विस पर. అంటే మన భారతదేశంలో ఉండే వాళ్ళదైతే ఒకటే టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో అందరూ మురళి వింటారు. వేరే దేశంలో అనుకోండి, వేరే స్టేట్స్ లో అనుకోండి, వాళ్ళ టైం అనుసారంగా వింటారు. వినేదైతే బాబా మురళి అందరిది ఒకటే నడుస్తుంది. ఈ టేప్ ఉంచారు, అది తనలోని మన ధ్వనిని నింపుతుంది సేవానుసారం. ये बहुत सर्विस देते, చాలా సేవనిస్తుంది, సాధనాలు కూడా మనకి. బచ్చే సమస్తే శ్రీ బాబాకి మురళి అంశం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆన్లైన్ క్లాసులు ఎంత నడుస్తున్నాయి, ఎంతమంది లాభం పొందుతున్నారు కదా. బాబా అంటున్నారు, పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, ఇది శివ బాబా యొక్క మురళి. మనం అప్పట్లోనే ఏ రోజు మురళి ఆ రోజు రావటం కూడా కష్టమే, అప్పుడు వారం రోజుల తర్వాత వచ్చేది. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తున్నాము, డైరెక్ట్ లైవ్ చూస్తున్నాం బాబా. మేము మా చిన్నతనంలో అయితే లైవ్ కూడా చూసేవాళ్ళం కాదు. బాబా కాకపోతే మధుబడిలో ఉన్నట్టుగానే అనుభవం చేసుకునేవాళ్ళం, అలా యోగం పెట్టేవాళ్ళం. సాధనాల కన్నా సాధన పైన ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టాం. వారం రోజుల తర్వాత బాబా మురళి వినేవాళ్ళం, బాబా చెప్పిన డైరెక్ట్ లైవ్ వాక్యం. టేప్ కూడా అలానే ఉండేది. ఇప్పుడు చూడండి అన్ని కూడా మనకి ఎంత ఈజీ అయిపోయిందో. तुम्हारे द्वारा सुनने से इंडायरेक्ट हो जाता है, फिर यहाँ आते हैं तो डायरेक्ट सुनने के लिए. అంటే టేప్ ద్వారా విన్నది అది ఇండైరెక్ట్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్ గా మనం వింటున్నాం కదా, ఎన్ని ఈజీ అయిపోయింది కదా. फिर బాబా బ్రహ్మ ముఖ ద్వారా సున్నతే, బ్రహ్మ ద్వారా శివ బాబా మనకి వినిపిస్తూ ఉన్నారు. అథవా ముఖ ద్వారా జ్ఞానామృత ధరి, నోటి ద్వారా మనకి జ్ఞానామృతాన్ని బాబా. इस समय दुनिया तमो प्रधान हो गई है, तो उस पर ज्ञान की वर्षा चाहिए. ఈ ప్రపంచం ఇప్పుడున్న ప్రెజెంట్ తమో ప్రధానంగా అయిపోయిందంటే దానిపైన జ్ఞాన వర్షం కురవాలి కదా. ఓ పానీకి వర్ష తో బహుత్ హోతే హై, అక్కడ నీటి యొక్క వర్షాలు అయితే చాలా అవుతూ ఉంటాయి. ఉస్ పానీ సే తో కోయి పావన్ బన్నే, ఆ నీటి ద్వారా అయితే ఎవరు పవిత్రంగా కాలేరు. అంటే బాబా అంటున్నారు, మొత్తం జ్ఞానం యొక్క విషయం కోసం చెప్తున్నారు. అక్కడ అంటారు మానస సరోవరంలో మునిగితే పరిస్థితులు అవుతారంటారు, గంగలో స్నానం చేస్తే పవిత్రంగా అవుతారంటారు, పుష్కరాలకి వెళ్ళి చేస్తే పాపం పోతుంది అంటారు. ఇవన్నీ ఏంటంటే జ్ఞానానికి రిలేటెడ్ విషయాలు. అక్కడ నీటిని చూపించారు, ఇక్కడ అర్థం ఏంటి, జ్ఞాన అమృతం. బాప్ कहते हैं अब जागो मैं तुमको शांति धाम ले जाता. आत्मा की उन्नति भी इसमें है, बाकी सब है जिस्मानी बातें. బాబా అంటున్నారు ఇప్పుడు మేల్కొనండి, ఎందుకంటే పడుకునే సమయం కాదు, మేల్కోవాలి. ఎందుకంటే నేను శాంతిధామాన్ని తీసుకెళ్ళటానికి వచ్చాను. పడుకుంటే బాబా తీసుకెళ్లారు కదా, మేల్కోవాలి, పురుషార్థం చేయాలి. ఆత్మ యొక్క ఉన్నతి ఇందులోనే ఉంది, మిగతా అన్ని కూడా దైహికమైనటువంటి విషయాలు. బాబా అంటున్నారు ఆత్మిక విషయాలు కేవలం మీరే తెలుసుకున్నారు, పద్మాపతి భాగ్యశాలి మీరే అవుతున్నారు. మరి తండ్రి పేదల పాలిటి పెన్నిదే, పేదవాళ్ళే వింటున్నారు. ఎప్పుడైతే బాబా అంటున్నారో అహల్యం కొనికాముకో బి సంజం, అహల్యులకు కనికులకు కూడా అర్థం చేయించండి జ్ఞానం.
సతయుగ్ में ऐसी बातें नहीं होती. సతయుగులో ఇలాంటి విషయాలు అనేవి ఉండవు. అంటే ఆహల్యులు, గణికులు, ఇది అది అనేమి ఉండదు. అక్కడ దుర్గతి అన్నది కూడా ఉండదు. అక్కడ అందరికీ ఒకటే స్టేజ్ అనేది ఉంటుంది. నిన్న బాబా చెప్పారు రంక్ రామ్, అలాంటి విషయాలు కూడా అక్కడ ఉండవు. అనంతమైన శివాలయం ఇది. ఇప్పుడు అనంతమైన వేశ్యాలయం బిల్కుల్ గా త్రమో ప్రధాన है. इससे जास्ती మార్జిన్ नहीं है. ఇప్పుడు పూర్తిగా ఎలా అయిపోయిందంటే అనంతమైన వేశ్యాలయం, మృత్యులోకం. దీనికి ఇంకా మార్జిన్ అంటే లేదు, పూర్తిగా అది దాటేస్తుంది, అంతగా అయిపోయింది అంటున్నాను. अभी इस पतित दुनिया को चेंज होना है. भारत में राम राज्य और राम राज्य होता है. जब अनेक धर्म हो जाता है तब अशांति हो जाती है. लड़ाई तो लगती ही रहती है. अब तो बहुत जोर से लड़ाई लगेगी. कड़ी लड़ाई लग फिर बंद हो जाएगी, क्योंकि राजाई स्थापना हो, कर्मातीत अवस्था भी हो. బాబా అంటున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవ్వాల్సిందే. భారతదేశంలో రాముని రాజ్యం ఉంది, రావణ రాజ్యం కూడా ఉంది. ఎప్పుడైతే అనేక ధర్మాలు అయిపోతాయో, ఎప్పుడైతే అశాంతి ఏర్పడుతుంది, అలాగే యుద్ధం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా జోరుగా యుద్ధం వస్తుంది, కానీ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా రాజ్య స్థాపన జరగాలి, కర్మాతీత అవస్థ కూడా మనలోని అవ్వాలి కదా అంటున్నారు బాబా. బాబా అంటున్నారు అభి తో కోయి కేనా సకే. ఇప్పుడైతే ఎవరు ఏది అనలేం. ఆ అవస్థ ఆయిగేతో పడాయి పూరి హో జాయి. ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో అప్పుడు చదువు కూడా పూర్తి అయిపోతుంది. ఇంకెవరిది ఇంకా ఇది వీళ్ళది అయిపోయింది, వీళ్ళది అవ్వలేదు అనడానికైతే లేదు. फटाफट विनाश हो जाएगा, फिर ट्रांसफर हो जाएंगे अपने पुरुषार्थ अनुसार. इस बम्बेर को आग तो लगनी ही है. उनको खूनी नाहिक केल कहा जाता है. नाहिक सब मर जाएंगे. रक्त की नदियां बहेगी, फिर घी की दूध की नदियां बहेंगे. हाहाकार से जय जयकार होगी. बाकी सब अज्ञान निद्रा में सोते सोते ही खत्म हो जाएंगे. బాబా అంటున్నారు ఈ అవస్థ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చదువు పూర్తయిపోతుంది. బాబా చెప్పిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతారు మీ పురుషార్థం అనుసారంగా. ఈ వెదురు పొదల అడవికి అగ్ని అంటుకోవాల్సిందే. ఫటాఫట్ వెంటనే వినాశనం అనేది జరిగిపోతుంది. బాబా అంటారు దాన్ని ఏమంటారంటే రక్తపు నదుల యొక్క ఆట అని చెప్తారు. అంటే నాహేక్ అందరూ కూడా చనిపోతారు, రక్తపు నదులు ప్రవహిస్తాయి. తర్వాత నెయ్యి పాలతో కూడుకున్న నదులు ప్రవహిస్తాయి. అంత పుష్కలంగా ఉంటుంది అనేసి. ముందు ఆహాకారం, తర్వాత జై జయకారం. మిగతా వాళ్ళందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూనే సమాప్తమైపోతారు. బడి యుక్తి స్థాపన, చాలా యుక్తితో స్థాపన అనేది జరుగుతుంది. विघ्न भी पड़ेंगे, अत्याचार भी होंगे. अब आत्माओं द्वारा स्वर्ग का द्वार खुलता है तो पुरुष भी बहुत, परंतु माता जन्म देती है तो उनको पुरुष से इजाफा ज्यादा मिलता है. स्वर्ग में तो नंबरवार सब सज जाएंगे. कोई दो जन्म मेल के भी बन सकते हैं. हिसाब किताब तो ड्रामा में नूंद है वही होता है. आत्मा की उन्नति होने से कितना फर्क पड़ जाता है. कोई तो एकदम हाईएस्ट बन जाते हैं, कोई तो बिल्कुल लोएस्ट. कहा राजा तो कहा ప్రజ. బాబా అంటున్నారు ఇప్పుడు మిగతా అందరూ కూడా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ సమాప్తమైపోతారు. చాలా యుక్తితో స్థాపన అనేది జరుగుతుంది. విఘ్నాలు పడతాయి, అత్యాచారాలు అవుతాయి. ఇప్పుడు మాతల ద్వారా స్వర్గం యొక్క ద్వారం తెరుచుకుంటుంది. ఇందులో పురుషులు కూడా చాలా మంది ఉంటారు, కానీ మాత జన్మనిస్తుంది. బాబా అంటున్నారు స్వర్గంలో నెంబర్ వారీగా అందరూ వెళ్తారు. కొందరికి 2 జన్మల్లో పురుషుడు కూడా అవ్వచ్చు, చెప్పలేం. వాళ్ళ ఇది బట్టి లెక్క చరం ఏదైతే ఉందో అదంతా డ్రామా అనుసారంగా ఏం జరగాలో జరుగుతుంది. ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి బాబా అంటారు ఒకసారి స్త్రీ అవుతారు, ఒకసారి పురుషు అవుతారు, ఒక స్త్రీ. ఇప్పుడు అంటున్నారు 2 జన్మ మేలేకి भी बन सकते हैं, అలా కూడా అవ్వచ్చు. ఆత్మ యొక్క ఉన్నతి అవ్వటం ద్వారా ఎంతో తేడా అనేది వచ్చేస్తుంది. ప్రపంచంలోని, మనలోని, జన్మలోని, వస్తువుల్లోని, మొత్తం అన్నిట్లోని మార్పు. కానీ మొదటి దేనిలో రావాలి? దాని ద్వారా అన్నిటి యొక్క మార్పు అనేది జరుగుతుంది. కొందరు పూర్తిగా హైయెస్ట్, చాలా ఉన్నతంగా అయిపోతారు. కొందరు పూర్తిగా లోయెస్ట్ గా కూడా అయిపోతారు. ఎక్కడ రాజు ఎక్కడ ప్రజ. మనం చెప్పారు కదా, ప్రజల్లో దాస్
ప్రజలకే దాసదాసీలు అన్నారంటే అది ఎంత లోయెస్ట్ చండాలు ఇంకా ఉంటారు కదా. मीठे मीठे बच्चों को बाप समझाते हैं अब पुरुषार्थ करो योग से पवित्र बनो तब धारणा हो। मंजिल बहुत ऊंची है अपने को आत्मा समझ बहुत प्यार से बाप को याद करना है। आत्मा का परमात्मा के साथ लव है ना, यह रूहानी लव जिससे आत्मा की उन्नति होती है, जिस्मानी लव से गिर पड़ते हैं, तकदीर में नहीं है तो बागंते हो जाते हैं। यज्ञ की बड़ी संभालनी चाहिए। माताओं को पाई पाई से यज्ञ की सर्विस हो रही है। బాబా చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలకి తండ్రి అర్థం చేస్తున్నారు, ఇప్పుడు పురుషార్థం చెయ్యండి. యోగం ద్వారానే పవిత్రంగా అయితే అప్పుడు ధారణ కూడా మనలో జరుగుతుంది. ఈ గమ్యం చాలా ఉన్నతమైనది. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మకు పరమాత్ముడితో ప్రేమ ఉండాలి. ఇది ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమ మనలో ఉన్నతిని కలిగిస్తుంది. దైహికమైన ప్రేమ ఇంకా దిగజారుస్తుంది. భాగ్యంలో లేదనుకోండి బాబా చేయి విడిచిపెట్టి పారిపోతారు. యజ్ఞాన్ని చాలా జాగ్రత్తగా సంపాదించాలి. మాతల యొక్క ఒక్కొక్క పైసా పైసాతో యజ్ఞం యొక్క సేవ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ పేదవాళ్ళే షావుకారులుగా అవుతున్నారు. మొత్తం ఆధారం అంతా చదువు పైనే ఉంది. మీరు ఇప్పుడు సదా సుహాగిన్ బంతే సుహాగునులుగా సౌభాగ్యశాలిగా సుమంగలిగా అవుతున్నారు. ఎందుకో తెలుసా, మన భర్తకి ఎప్పుడు చావు అనేది లేదు. మన భర్త ఎవరు, మన పతి ఎవరు, మన ప్రియుడెవరు, శివ బాబా. కాల్ కే కాల్ మహాకాల్. అందుకే మనల్ని ఎలా తయారు చేస్తున్నారు బాబా, సదా సుమంగలిగా చేస్తారు. ये सबको फीलिंग आते हैं, ये फीलिंग మీకు వస్తుందా, ఈ భావన, ఈ అనుభవం అనేది. మాలా కా దానా బన్నే వాళ్ళకు కితనే అచ్చి ఫీలింగ్ चाहिए. మాలలోని మనులుగా అవుతున్నారంటే మీకు ఎంత మంచి ఫీలింగ్ అనేది కావాలి. शिव बाबा को याद करते सर्विस करते रहो तो बहुत उन्नति हो सकते हैं. शिव బాబాను స్మృతి చేస్తూ సేవ చేస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. శ్రీ బాబాకి సర్వీస్ మే శరీర్ బి న్యూచావర్ కర్నా చాహియే. శ్రీ బాబా సేవలో మన శరీరాన్ని కూడా త్యాగం చేయాలి. అంతగా సేవ చేయాలి. సారా దిన్ నష రహే, రోజంతా నష ఎక్కి ఉండాలి. ఏ మాసిక కన్నా రోజంతా నష ఎక్కువ ఉండాలంటే పెన్నమ్మ గారింటికి వెళ్ళినంత ఈజీ కాదు. ఈ మధ్యన బాబా ఎన్నిసార్లు ఈ పదం వాడతారు. మొన్న అన్నారు మృత్యు చూడటం పెన్నమ్మ గారింటికి వెళ్ళినంత ఈజీ కాదు. అంతకు ముందు అనేవారు స్వర్గంలోకి వెళ్ళడం పెన్నమ్మ గారింటికి వెళ్ళినంత ఈజీ కాదు. అలాగే బ్రాహ్మణ జీవితంలో సంభాళించుకొని నడవటం అంత ఈజీ కాదు. ఇది చాలా ఉన్నతమైన. ఈ రోజు బాబా అంటున్నారు రోజంతా నష ఎక్కి ఉండాలి అంటే ఇది కూడా సాధ్యమే, కాకపోతే కొంచెం శ్రమతో కూడుకున్న విషయము. శ్రమ పడాలి. దేఖ్నా హే అప్నే హమ్నే అప్ని కిత్ని ఉన్నతికి. మిమ్మల్ని మీరు చూసుకోండి, నన్ను నేను ఎంత ఉన్నతి చేసుకుంటున్నాను, నేను చేస్తున్న పని పురుషార్థం నాలో డెవలప్మెంట్ అయ్యేటట్టుగా ఉందా, రోజంతా నన్ను కిందకి దిగజార్చే విధంగా ఉందా అన్నది చెక్ చేసుకోండి. బాబా कहते हैं బీతి కో యాద్ నా కర్. బాబా అంటున్నారు జరిగిపోయిన దాన్ని స్మృతి చెయ్యొద్దు. ఆగేకి కోయి ఆశ మాత్రకు. అలాగే ముందు ముందు ఏ ఆశను కూడా పెట్టుకోకండి. అంటే నేను ఇంత చేస్తున్నాను, నన్ను ఒకరు పోషిస్తారు, నన్ను ఒకరు చూస్తారు, నన్ను ఒకరు పెడతారు, చాయిస్ లేదంటున్నారు బాబా. ఎవరినెవరు చూసే స్థితి కూడా లేదు ఇప్పుడు, అలాంటి పరిస్థితి అయిపోయింది కదా. అలాగే వస్తువుల పరంగా కానీ కోరికల పరంగా కానీ ఏ పరంగా ఆశ పెట్టుకో. కానీ సత్యుగంకి వెళ్ళాలి, నేను వెళ్ళేటప్పుడు కొంత ప్రాప్తి తయారు చేసుకోవాలి, నా మిగతా జన్మలంతా ప్రాప్తి కావాలంటే ఇప్పుడు నేను చేసుకోవాలి, ఆ ఆశ మాత్రం ఉంచుకోవచ్చు అన్నారు బాబా. శరీర నిర్వాహార్థ కర్మ, శరీర నిర్వహణార్థం కర్మ అయితే చెయ్యాలి కదా. జో టైం మిలే ఉస్మే బాప్కు యాద్ కరి. మీకు టైం ఏదైతే లభిస్తుందో అప్పుడు బాబాను స్మృతి చేయండి. వికర్మల వినాశనం. ఇప్పుడు అవ్యక్త మాసం కూడా చక్కగా స్మృతి చేసి పురుషార్థం చేసి మన స్థితిని కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే డబల్ ఇంజిన్ సపోర్ట్ వస్తుంది ఇప్పుడు అవ్యక్తంగా. బ్రహ్మబాబాది శ్రీబాబా రోజు ఉండదని కాదు, ఉంటుంది. అవ్యక్త మాసం అవ్యక్త నెలంటే దానికున్న ప్రశస్తి వేరు. बाबा बांडेलियों को भी समझाते हैं कि तुम्हें पति को बहुत नम्रता प्यार से समझाना है. బాబా బంధనాల్లో ఉన్న మాతలకు కూడా చెప్తున్నారు ఏమని, మీ పతులకి చాలా నమ్రతతో ప్రేమతో అర్థం చేయించాలి.
कोई मारे तो उन पर फूलों की वर्षा करो, ఎవరైనా కొట్టినా కూడా మీరు వాళ్ళపైన పుష్పాల వర్షాన్ని కురిపించండి. అంత అపకారం చేసే వాళ్ళపై కూడా ఉపకారం బాబా చేయమంటున్నారు. అప్నే కో బచానేకి బడి యుక్తి చాహే, మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి యుక్తి అనేది కావాలి కదా. అది ఎవరికి వాళ్ళు రచించాలి. ఆంకే బడి శీతల్ చాహియే, మీ కళ్ళు కూడా చాలా శీతలంగా ఉండాలి. కవి హిలేనే, ఎప్పుడు కదలకూడదు, అంటే దృష్టి భ్రమించకూడదు. ఇస్పర్ అంగద్ కవి మిసాల్, దీనికోసం అంగదుని యొక్క ఎగ్జాంపుల్ కూడా ఉంది. అంగదుడు దేనికోసం? స్థిరం, ఎన్ని పరిస్థితులు వచ్చినా అలజల్లోకి రాలేదు అలా. బిల్కుల్ అడోల్తా, పూర్తిగా స్థిరంగా ఉండేవారు. ये सब महावीर हो तुम सब, जो कुछ पास्ट हुआ उनको याद नहीं करना. మనందరం ఎవరు? మహావీరులము. అంగదులు అంటే ఎవరో కాదు, మందే. ఏదైతే జరిగిపోయిందో దాన్ని స్మృతి చేయకూడదు. సదైవ హర్షిత్ రహనా, సదా హర్షితంగా ఉండండి. డ్రామా పైన నిశ్చయం అనేది ఎప్పుడు डगमग अव्वकूडదు. अटल रहना ड्रामा में. बाप खुद कहते हैं मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ, बाकी और कोई बात नहीं. నేను కూడా ఈ డ్రామాలో బంధించబడి ఉన్నప్పుడు ఇంకొక విషయమే లేదు. మీరు ఇంక ఈ డ్రామా గురించి మనం పాయింట్ అవుట్ చేయటానికి లేదు, ఇది నిందించడానికి లేదు. అలాగే బాబా ఎంత నిందించాము లేదు కదా. శ్రీకృష్ణుకి లిఖా హే స్వదర్శన చక్ర సే మారా, శ్రీకృష్ణుడి కోసం రాశారు. ఎప్పుడైతే మరి పాపం పడిపోతుందో, పూర్తిగా వాళ్ళు క్రాస్ అవుతారు, అప్పుడు ఆ శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని ఎదిరేవారు అని. ఎస్సాబ్ కదా, ఇవన్నీ కథలు. బాబా అయితే హింస చేయించలేరు కదా. బాప్తో హింస కర్నా సకే. ये तो बाप टीचर है, मारने की बात नहीं है. ఈ తండ్రి ఎవరు? టీచర్, చంపటం యొక్క విషయమే లేదు. ये बातें सब इस समय की है, इस విషయాలన్నీ ఈ సమయానికి సంబంధం. एक तरफ ढेर मनुष्य है, दूसरे तरफ तुम हो, जिनको आना होगा आते रहेंगे. ఒకవైపు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇంకోవైపు మనం. అక్కడ చూపించారు కదా, పాండవులు తక్కువ మంది, కౌరవులు ఎక్కువ మంది. విజయం నిశ్చయ బుద్ధి ఉన్నటువంటి పాండవులకే, వినాశనం సంశయ బుద్ధి ఉన్నటువంటి కౌరవులకి. మనం తక్కువ మందే కానీ విజయం మందే. అంటే బాబా అంటున్నారు, ఎవరు రావాల్సి ఉంటారో వాళ్ళు వస్తూనే ఉంటారు, మనం చింతించాల్సిన పని లేదు. మన సైడ్ ఎవరు రావాలో అక్కడ వస్తారు. కల్ప పైలే మిసల్ పద పాతే రహెంగే, కల్ప పూర్వం వల్లే పదవిని తప్పకుండా పొందుతారు. ఇస్మే చమత్కార్కి బాత్ నహీ, ఇందులో చమత్కారంతో కూడుకున్న విషయం అయితే ఏమీ లేదు. బాప్ రహం దిల్ హే, దుఃఖ హర్తా సుఖ్ కర్తా హే, ఫిర్ దుఃఖ కైసే దేంగే. తండ్రి దయార్థ హృదయుడు, దుఃఖాన్ని హరించేవారు, సుఖాన్ని ఇచ్చేటటువంటి. ఆయన దుఃఖం ఎలా ఇస్తారు చెప్పండి? ఇవ్వరు. అలా. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा की याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार, पहले पॉइंट, कम से कम 8 घंटा ईश्वरीय गवर्नमेंट की सर्विस कर अपना टाइम सफल करना है. తక్కువలో తక్కువ 8 గంటలు, తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క సేవ చేసి మీ టైం ని సఫలం చేసుకోండి. తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క సేవ చేసి మీ సమయాన్ని సఫలం చేసుకోండి. బాప్ జైసా గుణవాన్ బన్నా హై. ఈరోజు ఎన్ని గుణాల గురించి చెప్పారు? 32 గుణాలు. అలా బాబా సమానంగా గుణవంతులుగా అవ్వాలి. బాబా సమానంగా గుణవంతులుగా అవ్వాలి. सेकंड पॉइंट, जो बीता उसे याद नहीं करना है, बीते को बीती कर सदैव हर्षित रहना है, ड्रामा पर अडोल रहना है. ఏదైతే జరిగిపోయిందో దాన్ని స్మృతి చేయకూడదు. ఏదైతే జరిగిపోయిందో దానిని స్మృతి చేయకూడదు.
జరిగిపోయింది జరిగిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టి సదా హర్షితంగా ఉండాలి. ఏది జరగాలది జరిగిపోయింది, బీతుకో బీత్ కర్, ఏదైతే జరిగిపోవాలో జరిగిపోయింది, దాన్ని వదిలేస్తే సదా ఎలా ఉండాలి, హర్షితంగా ఉండాలి. డ్రామా పైన స్థిరంగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా డ్రామా పైన, బాబా పైన, స్వయం పైన సంశయం రాకూడదు. బాబా అంటున్నారు కదా, నేనే ఇందులో బంధించబడి ఉన్నాను, ఇంకో విషయం ఏముంది, ఇంకో విషయం ఏమీ లేదు. वरदानम संकल्प बोल और कर्म के व्यर्थ को समर्थ में परिवर्तन करने वाले. संकल्पम మాట మరియు కర్మ. వరదానము సంకల్పం, మాట మరియు కర్మ యొక్క వ్యర్థాన్ని సమర్థతలో పరివర్తన చేసేటటువంటి. సంకల్పం, మాట మరియు కర్మ యొక్క వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసేటటువంటి హోలీ హంసలుగా కంటే. హోలీ హంసలుగా కంటే. होली हंस का अर्थ है संकल्प, बोल और कर्म के व्यर्थ को समर्थ में परिवर्तन करने वाले. होली हंस అనగా అర్థము సంకల్పం, మాట మరియు కర్మ యొక్క వ్యర్థాన్ని సమర్థతలోకి పరివర్తన చేసేటటువంటి వారు. సంకల్పం, మాట మరియు కర్మ యొక్క వ్యర్థాన్ని సమర్థతలోకి పరివర్తన చేయటం. क्योंकि ఎందుకంటే వ్యర్థ జైసే పత్తర్ హోతాయి. వ్యర్థం ఎలాంటిదంటే రాయి లాంటిది. పత్తర్కి వాల్యూ నహీ, రాయికి విలువ లేదు. ఎందుకంటే వ్యర్థం రాళ్ళ లాంటిది, రాళ్ళకి వాల్యూ లేదు. రత్నకి వాల్యూ హోతే, రత్నానికి వాల్యూ ఉంటుంది, రత్నానికి వాల్యూ ఉంటుంది. होली हंस फौरन फर्क लेता है कि ये काम की चीज नहीं है, ये काम की है. होली హంసలు వెంటనే పరిశీలించగలుగుతాయి. హోలీ హంసలు వెంటనే పరిశీలించగలుగుతాయి, ఇది పనికొచ్చే వస్తువు కాదు, ఇది పనికొచ్చేది అని. कर्म करते सिर्फ ये स्मृति इमर्ज रहे कि हम राजयोगी नॉलेजफुल आत्माएं रूलिंग और कंट्रोलिंग पावर वाली हैं. హోలీ హంసలు వెంటనే పరిశీలించగలుగుతాయి, ఇది పనికొచ్చే వస్తువు, ఇది పనికిరాంది అని. కర్మ చేస్తూ కేవలం ఇదే స్మృతి ఇమర్చి ఉండాలి. కర్మ చేస్తూ కేవలం ఇదే స్మృతి ఇమర్చి ఉండాలి. మేము రాజయోగి జ్ఞాన స్వరూప ఆత్మలము. మేము రాజయోగి జ్ఞాన స్వరూప ఆత్మలము. రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ కలిగినటువంటి వాళ్ళం. రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళము. తో వ్యర్థ జానే సక్తా, అప్పుడు వ్యర్థం అనేది జరగదు, అవ్వదు. ఈ స్మృతి హోలీ హంస బనాదేగా, ఈ స్మృతి మనల్ని హోలీ హంసలుగా తయారు చేస్తుంది. హోలీ హంసలు వెంటనే పరిశీలించగలుగుతాయి, ఇది పనికొచ్చే వస్తువు కాదు, ఇది పనికొచ్చేది. కర్మ చేస్తూ కేవలం ఇదే స్మృతి ఇమర్జై ఉండాలి. మేము రాజయోగి జ్ఞాన స్వరూప ఆత్మలము, రూలింగ్ మరియు కంట్రోలింగ్ పవర్ ఉన్న వాళ్ళము. వ్యర్థంగా పోదు. అప్పుడు ఈ స్మృతి హోలీ హంసలుగా మనల్ని తయారు చేస్తుంది. స్లోగన్ जो स्वयं को इस देह रूपी मकान में मेहमान समझते हैं वही निर्मोही रह सकते हैं. जो स्वयं को, ఎవరైతే స్వయాన్ని इस देह रूपी मकान में, ఈ దేహ రూపీ ఇంటిలో, ఎవరైతే స్వయాన్ని ఈ దేహ రూపీ ఇంటిలో
అతిథిని అని అర్థం చేసుకుంటారు. మెహమాన్ సమస్తే హై, అతిథిని అని అర్థం చేసుకుంటారు. ఎవరైతే స్వయాన్ని ఈ దేహరూపి ఇంటిలో నేను అతిథిని అని అర్థం చేసుకుంటారో వారే నిర్మోహి రసక్, నిర్మోహులుగా ఉండగలరు, మోహం లేని వారిగా ఉండగలరు, నిర్మోహిగా ఉండగలరు. अव्यक्त साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. अव्यक्त साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति अनुभव చేయండి. जैसे जब कोई ऐसा दिन होता है तो चलते फिरते ट्रैफिक को भी रोक कर 3 मिनट साइलेंस की प्रैक्टिस कराते हैं. ఎప్పుడైతే ఎలాంటి రోజు వస్తుందంటే నడుస్తూ తిరుగుతూ ట్రాఫిక్ ను కూడా ఆపి 3 నిమిషాలు సైలెన్స్ యొక్క ప్రాక్టీస్ చేయిస్తారు. చల్తే హుయే సభీ కార్యం కు స్టాప్ కర్ లేతే, నడుస్తున్నటువంటి అన్ని కార్యాలని ఆపుతారు. ऐसा आप भी कोई कार्य करते हो या बात करते हो तो बीच बीच में ये संकल्पों के ट्रैफिक का स्टॉप करने का अभ्यास कर. అలాగే మనం కూడా ఏదైనా కార్యం చేస్తున్నా లేదా మాట్లాడుతున్నా మధ్యలో ఈ సంకల్పాల యొక్క ట్రాఫిక్ స్టాప్ చేసే అభ్యాసం చేయండి. ఎలా అయితే ఎప్పుడైనా ఏదైనా రోజు వచ్చినట్లయితే నడుస్తూ తిరుగుతూ ట్రాఫిక్ ఉన్నట్లయితే ట్రాఫిక్ నాపి 3 నిమిషాలైనా సైలెన్స్ యొక్క ప్రాక్టీస్ చేయిస్తారు. అంటే అలాంటి ఇంపార్టెంట్ డోలు. నడుస్తూ ఉన్న కార్యాలను కూడా స్టాప్ చేస్తారు. అదే విధంగా మీరు ఏ కార్యం చేస్తున్నా మాట్లాడుతున్నా మధ్యలో ఈ సంకల్పం యొక్క ట్రాఫిక్ కి స్టాప్ చేసే అభ్యాసం చేయండి. 1 మినిట్ కే లియే భీ मन के సంకల్పం, ఒక్క నిమిషం కోసమైనా మనసు యొక్క సంకల్పాన్ని చాహే శరీర ద్వారా చల్తే హుయే కర్మకు, శరీర ద్వారా నడిపిస్తున్నటువంటి కర్మలను బీచ్ మే రోక్, మధ్యలో ఆపి అప్నే పరిస్థిత స్వరూపం స్థిత హో జాओ, మీరు పరిస్థిత స్వరూపంలో స్థితిలో అవ్వండి అంటున్నారు. ఒకటి సంకల్పాన్ని స్టాప్ చేయమంటున్నారు. రెండోది ఏమంటున్నారంటే ఒక్క నిమిషం కోసం మీ మనస్సు యొక్క సంకల్పాన్ని శరీరం ద్వారా నడిపిస్తున్న కర్మల్ని మధ్యలో ఆపి మీ యొక్క పరిస్థిత స్వరూపంలో స్థితిలో అవ్వమంటున్నారు. అలా అయితే డబల్ లైట్ పరిస్థితిగా అవ్వటానికి సైలెన్స్ ద్వారా అది మనకి ఉపయోగపడుతుంది. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? మూడో పాయింట్ ఏంటి? ఫస్ట్ ది స్మృతి యాత్రలో ఉండాలి. ఇంకా జరిగిపోయిన వాటిని బిందువు పెట్టి మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. శరీర నిర్వహణార్థం కర్మ చేయాలి. టైం దొరికినప్పుడు బాబా స్మృతిలో సఫలం చేసుకోవాలి. తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వరీయ సేవలో పెట్టాలి అంటున్నారు బాబా. అందుకే మనం చెక్ చేసుకోమంటున్నారు ప్రతి విషయాన్ని కూడా. నేను ఎంత డెవలప్ అవుతున్నాను. ఈరోజు బాబా చెప్తున్నారు ఆత్మ డెవలప్మెంట్ యొక్క బాధ్యత ఎవరిదంటే తండ్రిది. అందుకే నేను వచ్చాను. డెవలప్మెంట్, మీ డెవలప్మెంట్ అవ్వటంతో ఎంత తేడా వస్తుందో చూడండి. ప్రకృతిలో, ప్రపంచంలో, మనుషుల్లో అన్నిట్లో కూడా మార్పు అనేది వస్తుంది అంటున్నారు. ఆత్మ డెవలప్మెంట్ అయితే నేను తప్పించి ఇంకెవరు చేయాలి. అలాగే ఆత్మ యొక్క మీరు ఎంత మురళి నడిపించినా, ఎంత భాషణ చేసినా, ఎంత మందికి చెప్పినా ఆత్మకు పట్టిన మలినం పోవాలి, తుప్పు పోవాలంటే కేవలం స్మృతి కోసం టైం స్పెండ్ చేయండి. రాత్రులు మేలుకోండి. తినద్దని లేదు, తాగద్దని లేదు, అన్ని ఎంజాయ్ చేయండి. కానీ బాబా స్మృతిలో ఉండాలి. సమయాన్ని సఫలం చేసుకోండి, వేస్ట్ చేసుకోవద్దు.
బాబా మహిమ చేయాలి, మధురంగా అవ్వాలి, ఎంత ప్రియంగా అవుతుంది అన్ని బాబా చెక్ చేస్తున్నారు. అందరితో ఉన్నది కేవలం ఈ సంఘం మీద ఉన్నది బాబా డాక్టర్ అండ్ సర్జన్ ఏమొచ్చినా శరీరానికి దానికి నాకు యొక్క స్థితి మనకి ప్లస్ బాబా బాబాకి శాంతి.
एक दिन भाग्य जगाता, राजयोग आत्मा को शिव बाबा से मिला था, शिव बाबा से मिला था। ओ जिसके पास ये मोती उसकी किस्मत कभी न सोती, किस्मत कभी न सोती। तू चुग ले रे चुग ले, राजयोग का मोती। मेरे मन के मान सरोवर के ओ हंसा राणा, ओ हंसा राणा, तू चुग ले रे चुग ले। ఓం శాంతి.